లావణ్య గురించి తెలుసుకునే వచ్చాడా? కొంపదీసి తప్పొప్పుకుని పెళ్లి చేసుకుంటారని చెప్తాడా ఏంటి? అన్నట్టు హేమంత్, తన నా చెల్లెలు లావణ్య. ఓ హలో అండి. హలో. నువ్విలాంటి పని చేసి నువ్వీ పరిస్థితుల్లో ఉన్నావని తెలిస్తే మీ వాళ్ళు విని తట్టుకోగలరా? కనీసం వాళ్ళ గురించైనా కాస్త ఆలోచించు. పెద్దయినా పాలు తీసుకోండి. ఇప్పుడే కదమ్మా కడుపు నిండా భోజనం పెట్టావు, మళ్ళీ పాలెందుకమ్మా? పడుకోబోయే ముందు పాలు తాగితే మంచిది కదా పెద్దయినా, అందుకే తెచ్చాను, తీసుకోండి. నాన్నా, నాన్నా, ఏం నాన్న అంతలా ఆలోచిస్తున్నారు? మీ నాన్న మన మాటల్ని వినిపించుకుని పట్టించుకునే పరిస్థితుల్లో లేడమ్మా. తన ఇద్దరి కూతుర్ల భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయంతో బాధపడుతున్నాడమ్మా. నాన్నా, నువ్వేం బాధపడకు నాన్నా. చూడు, మనం ఎవరికి అన్యాయం చేయలేదు, ఆ దేవుడు మనకి అన్యాయం చేయడు, చివరికి మనకి న్యాయమే చేస్తాడు నాన్నా. రామకృష్ణ, నీ కూతురి నోటి వెంట వచ్చేది ఏదైనా సరే తప్పకుండా సత్యమే అవుతుందయ్యా. అయినా అమూల్యకు తెలియని విషయం ఏముంటుందో చెప్పు. ఊర్లో ఏ ఆడకూతురికి అన్యాయం జరిగినా పంచాయతీ ముందు నలుగురిలో నిలదీసేవాణ్ణి. చివరికి నా కూతురికి అన్యాయం జరిగితే ఇక్కడ ఎవరు నిలదీయాలో తెలియట్లేదు. అల్లుడేమో ఈ తప్పు నేనే చేశానని ఒప్పుకున్నాడు, కానీ అది నిజమని నా భార్య భానుమతి తప్ప ఈ ఇంట్లో ఎవరూ నమ్మడం లేదు. అల్లుడు గారు కావాలనే ఈ నింద తన మీద వేసుకున్నారని నేను కూడా నమ్ముతున్నాను. మాకు న్యాయం జరగకపోవడం అటుంచి అల్లుడు గారికి అన్యాయం జరిగిపోతుందేమోనని చాలా భయమేస్తోంది. నాన్న, మీరేం టెన్షన్ పడకండి, అంతా మంచి జరుగుతుందని పెద్ద ఆయన కూడా చెప్తున్నారు కదా. అవును రామకృష్ణ, నువ్వు ఎవరి మాటలో పట్టించుకోకు, అన్నీ అమూల్య చూసుకుంటుంది కదా. అవునన్నా, పరిస్థితులు ఖచ్చితంగా మనకి అనుకూలిస్తాయి. కానీ నేను కూడా బాధపడుతున్నానయ్యా. మన ఊర్లో పెళ్లికి ముందు పసుపు నీళ్ల పూజ నా చేత చేయిస్తారు. ఇప్పుడు కూడా భానుమతి నాతోనే పసుపు నీళ్ల పూజ చేయించాలని ఇక్కడికి పిలిపించింది. రానంటే రాద్ధాంతం చేస్తుంది, వస్తే మిమ్మల్ని బాధ పెట్టినట్టుంటుంది. భగవంతుడే చూసుకుంటాడు, నా కర్తవ్యం నేను మానకూడదని నేనొచ్చాను. చూడమ్మా అమూల్య, నేనిలా రావడం నిన్ను మీ నాన్నని నొప్పించుంటే నన్ను క్షమించమ్మా. అయ్యో పెద్దాయనా, ఎంత మాట! ఎంత మాటన్నారు పంతులు గారు, మీకు సర్వం తెలుసు, మీరలా మాట్లాడకూడదు. అయినా భగవంతుడు నన్నిక్కడికి రప్పించడానికి కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. సరే పెద్దాయనా, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, పాలు మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, తొందరగా పడుకోండి. అలాగేనమ్మా. అవునమ్మా, రేపు బయలుదేరి వచ్చేస్తున్నాను. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, ఇక్కడ ఇంకా 2 నెలలు ఉండాలి. కొన్ని రీజన్స్ వల్ల నేను అక్కడికి వచ్చేస్తున్నాను.
అమ్మా అక్కడికి వచ్చిన తర్వాత జరిగిందంతా డీటెయిల్డ్గా చెప్తాను, సరేనా? సరే సరే, అర్థమైంది. ఇక్కడి నుంచి అక్కడికి ఒక తులసి మొక్కను తీసుకురావాలి, అంతే కదా? ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టే ఆ గుడికి వెళ్ళి ఆ తులసి మొక్కను తీసుకొస్తాను, సరేనా? ఓకే అమ్మా, బాయ్. అమ్మ చెప్పినట్టు గుడికి వెళ్ళి ఆ తులసి మొక్కను తెచ్చి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అమ్మా ఇక పదండి, మనం గుడికెళ్ళి పసుపు నీళ్లు పోయాలి. అలాగే పంతులు గారు, పదవే. అతను కదులుతున్నాడు, అతను కదులుతున్నాడు, అతని రూపం కనబడుతుంది. అతను ఈశాన్యం నుంచి ఆగ్నేయం వైపు కదులుతున్నాడు. అతన్ని పట్టుకుంటాను, పట్టుకోవాలి. ఇదే గుడి, ఈ గుడిలోనే అతడున్నాడు. ఇదేంటే ఈ కాలనాగు శక్తిని
ఈ గురిలోనికి రానివ్వటం లేదు. అతను వచ్చేంత వరకు ఇక్కడే ఎదురు చూస్తాను. బాబోయ్, వీడేంటిక్కడ? ఇప్పుడు గాని వీళ్ళు లావణ్యం చూస్తే ఏమైనా ఉందా? మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఆగండి పంతులు గారు, అటు వద్దులేండి, మనం అటువైపు వెళదాం. అదేంటమ్మా, మనం పసుపు నీళ్లు పోయాల్సిన చెట్టు ఇక్కడుంది. ఎలాగైనా వాణ్ణి కనిపెట్టాలి. కనిపెడతాను, కనిపెట్టి తీరుతాను. పదమ్మా. పావా ఎక్కడమ్మా? అదిగో పావు అక్కడే ఉంది. అదేంటి పంతులు గారు, ఇప్పుడు నేను పావును చూశాను, ఇంతలోనే ఏమైపోయింది? ఏంటమ్మా మీరేమంటున్నారు? లేదు పంతులు గారు, అక్కడ నేను పావును చూశాను, అది మన ఊరి పావే. మన ఊరి పామేంటమ్మా? అవునే, అది మన ఊరి పావే, ఆ దైవ సర్పమే. మన ఊర్లో ఉండే దైవ సర్పం ఇక్కడెందుకుంటుందమ్మా? లేదండి, ఆ పాము ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉంటుందండి. తాడును చూసి పాము అని భ్రాంతి చెందుంటారు. కావాలంటే అటు చూడండి. దీనినే సర్పభ్రాంతి అంటారు. మొత్తం అద్వైతం దానిమీదే ముడిపడి ఉంటుంది. దీనినే అద్వైత భ్రాంతి అని కూడా అంటారు. మీరు భ్రమపడి ఉంటారు. ఆ తాడును చూసి పాము అని అనుకుని ఉంటారు. పంతులు గారు, అటు వద్దులేండి, ఇట్టే వెళదాం. సరే పదమ్మా. ఎలాగైనా వాణ్ణి కనిపెట్టాలి. కనిపెడతాను, కనిపెట్టి తీరుతాను. అమ్మా, మీరు ముందు వెళ్తూ ఉండండి, చెట్టు దగ్గరికి నేను వస్తాను. మీరెక్కడికి పంతులు గారు? అక్కడ ఒక స్వామి విగ్రహం ఉంది, దండం పెట్టుకుని వస్తాను. సరే, త్వరగా వచ్చేసేయండి. బాబు, తులసి చెట్టు అడిగింది మీరేనా? అవునండి. ఇదిగోండి. ఇదిగో జాగ్రత్త,
గుళ్ళో ఏదో ఒక చోట పెట్టుకొని పూజ చేసుకొని మరీ తీసుకెళ్ళు. అలాగేనండి. థ్యాంక్స్ అండి. డబ్బులిస్తున్నావేంటయ్యా? తీసుకోండి. వద్దు బాబు. తులసి చెట్టుని తులసి నీళ్ళని అమ్ముకోకూడదయ్యా. తులసి చెట్టుని తీసుకెళ్లడం ఒక తీర్థయాత్రలా భావించాలి. అలాగే తులసి నీళ్ళని తీసుకునేటప్పుడు ఒక తీర్థంలా తీసుకోవాలి. చాలా మంచి మాట చెప్పారండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు చెప్పినట్టే పూజ చేసి తీసుకెళ్తాను. అలాగే నాయనా. వస్తానండి. ఈ కాలనాగు శక్తిని ఈ గుడిలోనికి వెళ్ళనివ్వటం లేదు. ఇక్కడే బయటే ఉంటాను. వాడి సంగతి తెలుస్తాను. అమ్మా, పూజ అయిపోయిందమ్మా.
అయ్యో, ఎవరు ఫోన్ మర్చిపోయినట్టున్నారు. అబ్బో, చాలా ఖరీదైన ఫోన్లా ఉందే. అవునమ్మా, 30-40 వేల వరకు ఉండొచ్చు. మనకు దొరికింది కదా, మనం ఉంచేసుకుందావా? అమ్మా భానుమతి, ఊరు మారినా నీ బుద్ధి మారడం లేదు. ఒకరి సొమ్ము మనకెందుకమ్మా? పైగా దేవాలయంలో దొరికిన సొమ్ము దాన్ని దాచుకోవడం, దోచుకోవడం మంచిది కాదమ్మా. ఆ ఫోన్ ఎవరిదో వాళ్లే ఫోన్ చేస్తారులే. వాళ్ళు ఫోన్ చేశాక వాళ్ళకిచ్చేద్దామమ్మా. పదండమ్మా. సరే పద. అది నా ఫోన్. ఇంతకీ మీరెక్కడున్నారు? మేమెలాగో అటువైపే వస్తున్నాం. దారిలో మీకు ఫోన్ ఇచ్చేస్తాం. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి? నా దగ్గర ఒక తులసి చెట్టు ఉందండి, అదే మీకు గుర్తు.